వెల్కమ్ టు 9+ న్యూస్. తన పాటలతో కోట్లాది మంది మనసు గెలుచుకున్న గాయని మంగ్లీ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. కేవలం వినోదం మాత్రమే కాదు, భారీ పెట్టుబడుల పేరుతో వందలాది మందిని బురిడీ కొట్టించే వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే కొందరు బాధితులు మృత్యువాత పడగా మరికొందరు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ స్కామ్ వల్ల మనోవేదనకు గురై ఇప్పటికే 9 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. గోకులానంద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో అమాయక గిరిజనులు మధ్యతరగతి ప్రజల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి ఆ సొమ్ముతో గుత్తి ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులు అభిషేక్ బాలాజీ, మధు, రవీంద్ర కుమార్లకు రాజకీయ అండదండలు ఉన్నాయన్న వార్తలు బాధితుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కేసులోని నిందితులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారని, వారిపై పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. సూర్యాపేట వేదికగా కొందరు అదృశ్య వ్యక్తులు సెటిల్మెంట్లు చేస్తున్నారని, బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ వంటి ప్రజాప్రతినిధులు తమకు అండగా నిలబడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు, న్యాయం కోసం బాధితులు ఇప్పుడు గవర్నర్ను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ బాధితులకు న్యాయం చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కేసును స్వయంగా నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. మరోవైపు ప్రెస్ మీట్ తర్వాత నిందితుడు శివ చౌహాన్ తన సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. పేదవాడి రక్తాన్ని పిండి చేసి వసూలు చేసిన ప్రతి పైసా బయటకు తీయాలని డిమాండ్ గట్టిగా అయితే వినిపిస్తుంది. నిన్న బాధితులు అసలు ఏం మాట్లాడారన్న విజువల్స్ అయితే మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. హార్ట్ ప్రాబ్లం వచ్చి మందు తాగి ఊరి వేసుకొని అందరు చనిపోతురు. మరి చనిపోతే బాగుంటుందా? పాపం తగలదా? ఉసురు తగలదా? ఇక్కడ ఆయన చిప్పకూడదనే తెస్తాడు. ఆయన చెప్తున్నా కదా, చిప్పకూడదనే తెస్తాడు. అందరికీ ముంచుతుండు, కానీ ముంచిన పైసలు ఎప్పుడు ఉండవు, రెక్కల పైసలు ఉంటుంది. ఈ ప్రశ్న ఇట్లా చేసి ఇట్లా పడేసిన పైసలు ఉంటుంది, కానీ ఈ సాపిన పైసలు ఎప్పుడు ఉండదు. ఆయన ఉండాడు, ఆయన చనిపోతాడు. తెలుసా? మేము సాపిన ఇచ్చిన పైసలు ఎప్పుడు ఉండవు, బతకాడు కూడా. ఎన్ని సాపనలు ఇస్తున్నాం, మాకు ఎన్ని బాధలు వస్తుంది, ఎన్ని కష్టాలు వస్తున్నాయి మాకు. ఎన్నిసార్లు తట్టుకోవాలి? మేము సంవత్సరం నుంచి తట్టుకుంటున్నాం, బాధలు తట్టుకోలేక. ఒక్కొక్కరు మనుషులు ఒక్కొక్క మాటలు ఉంటుంటే ఆ బాధలు తట్టుకోలేకపోతున్నాం మేము. తెలుసా? 41 లక్షలు ఆయనకి ఇచ్చాను. నా స్వయంగా ఒక 16 లక్షలు మా అబ్బాయి కూడా తెలియకుండా మళ్ళీ 16 లక్షలు నేను ఇచ్చాను. 67 లక్షలు గడిపి వచ్చేస్తుంది మేడం. ఇస్తాను అని చెప్పిండు. నేను అంత తరపున కూడా కాదు, మా అబ్బాయికి ఇస్తాడు. అన్ని డబ్బులు ఇప్పుడు నాకు మాత్రం ఒక నెల ఇచ్చాడు మేడం. తర్వాత నెక్స్ట్ నెలలనే ఇంకా బాలాజీ తీసుకుపోయి ఆ బర్త్డే ఏదో చేసిన వాళ్ళు, ఆ బర్త్డే చేసడం వల్లనే తీసుకుపోయి బాలాజీని తీసుకుపోయి నల్గొండలో కేసులు వేసారు. మళ్ళీ బాధ్యతలు కూడా అందరు తీసుకొచ్చారు. మళ్ళీ మా బాలాజీ మంచివాడని వాళ్ళని తీసుకొచ్చుకురు. ఆడ ఉద్యోగించారు. 6 నెలల నుంచి మొత్తం ఇంకా మాకు రూపాయి కూడా వాళ్ళు ఒకటే నెల వచ్చిన మాత్రమే డబ్బులు మాకు. అట్లా నేనేం చేసినంటే ఇప్పుడు మా అక్కల దగ్గర కానీ, మా అన్న బిడ్డలు కానీ, మా బంధువులు అందరికీ నేను ఒక్కనే తింటే బాగుండదు కదా, 10 రూపాయలు వస్తున్నాయి కదా అన్నట్టు వాళ్ళ కాడ గురించి నేను తెచ్చి పెట్టేశాను మేడం ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ చుట్టాల దగ్గర నుంచి వాళ్ళ గోల్డ్ కానీ, మా అక్క వాళ్ళ అత్త ఉన్నారు ఇద్దరు, వాళ్ళ చైన్లు కానీ, మా అక్క వాళ్ళ కోడలు ఉంది ఆమె చైను, లాంగ్ చైను, అవన్నీ మొత్తం బ్యాంకులలో కుదరబెట్టి ఇప్పించాను అనమాట. ఇంక ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంటి మీద పడుతుంది. బాడీ బిల్లు కానీ, చుట్టాలు కానీ, బంధువులు ఇంకా ఓడి మాట్లాడేది కాదు కదా, ఇంటి ముంగలు ఇంకా కొట్లాడకపోయి ఉండరు. ఇప్పుడు అందరు కొట్లాడకు వస్తుంటే ఆగుని మరి ఏం చేస్తాం ఉన్న భూమి. సో ఈ కేసుకి సంబంధించి మన 9+ న్యూస్ ప్రతినిధి కీర్తిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కీర్తి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న బాధితులకు సంబంధించిన అప్డేట్ ఏంటి? ఎస్ సయ్యద్, యాక్చువల్లీ నిన్న చూసుకుంటే కనుక మనకి దేవరకొండ గ్రామం నుంచి నిన్న బాధితులు అందరూ కూడా హైదరాబాద్ చేరుకొని మనకి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడని కలుసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకి ముఖ్యంగా ఉన్నది ఏంటంటే వాళ్ళ తరఫు నుంచి పోరాడుతున్నటువంటి సంపత్ నాయక్ బాధితులందరినీ కూడా మహేష్ కుమార్ గౌడ దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. సో ఆయన ఏంటంటే సానుకూలంగా స్పందించి మీకు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాము, అదేవిధంగా ఏంటంటే మంగ్లీ మీద వాళ్ళ తమ్ముడి మీద కూడా కేసు అయితే నమోదైనని తెలియజేయడం జరిగింది. సో దీంట్లో మనకి ముఖ్యంగా చూసుకుంటుంటే మనం కొంతమంది బాధితులతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు చెప్తున్న ముఖ్యమైన సమాచారం ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక బాధితులందరినీ కూడా ఇలా మ్యానిపులేట్ చేసినటువంటి ప్రధాన నిందితుడైనటువంటి మధు
ఏ మధు రామావత్ ఎవరైతే ఉన్నారో ఆ మధు రామావత్ కానీ బాలాజీ కానీ అంటే అదేవిధంగా అభిషేక్ కానీ వీళ్ళందరూ కూడా మనకి దేవరకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్ర నాయక్ తాలూకా అనుచరులు అనే విషయం అయితే నిన్న మనకి కొత్తగా తెలిసినటువంటి అప్డేట్. సో వీళ్ళందరూ కూడా రాజకీయ ప్రవేశానికి ప్రయత్నించినట్టుగా అండ్ అదేవిధంగా వీళ్ళందరూ బీఆర్ఎస్ అండ చూసుకుని అక్కడ ఉన్నటువంటి లోకల్ జనాలందరినీ కూడా గ్యాదర్ చేసి ఈ గోకుల్ నందన ఇన్ఫ్రా అనే ఒక పేరుతోని ఒక సంస్థను అక్కడ స్థాపించి అక్కడ ఉన్నటువంటి అంటే దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాండాల్లోని ప్రజలందరినీ కూడా వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళందరి చేత ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీల్లోని అందరి చేత కూడా డబ్బులు పెట్టించడం అయితే జరిగింది. నిన్న దగ్గర మనకి ఒక 50 మంది బాధితులు అయితే కూడా హైదరాబాద్కి రావడం జరిగింది. వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే మేమందరం కూడా మధు చెప్పడం ద్వారానే మేమందరం కూడా ఇన్వెస్ట్ చేసాము, అది మా సొంత డబ్బులు కూడా కాదు, ఒకళ్ళు 4 దగ్గర మేము డబ్బులను అయితే తీసుకుని వచ్చి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళందరూ ఎవరైతే మాకు డబ్బులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా మాకు ప్రెషర్ ఇస్తున్నారు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ప్రెషర్ వలన దగ్గర ఇప్పటికే 9 మంది కూడా ఆత్మహత్య చేసుకుని కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి కూడా చనిపోవడం జరిగింది. ఇంకో 4 పరిస్థితి విషమంగా కూడా ఉందని కూడా వాళ్ళు తెలియడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పటిదాకా కూడా ఈ కేసులో మనం ఇప్పటిదాకా కూడా వింటున్నటువంటి ప్రముఖ సింగర్ అయినటువంటి మంగ్లీ ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదని ఇప్పటిదాకా మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. కానీ మనం నిన్న బాధితులతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ కేసులోని మంగ్లీ తాండాలకు వెళ్ళటం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా కలవటం కూడా జరిగింది. అండ్ వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే మొదట్లో మేమందరం కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశాము, ఎప్పుడైతే మంగ్లీ ఎంటర్ అవ్వడం అదేవిధంగా మధు కూడా నేను మంగ్లీ తాలూకా చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి మీరందరూ నన్ను నమ్మవచ్చు, మీరందరూ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి మధు అందరినీ నమ్మబలకడం వలన అప్పటిదాకా తక్కువ అమౌంట్ పెట్టిన ప్రజలందరూ కూడా ఎక్కువ మొత్తంలోని కంపెనీలోని ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరిగిందని అయితే వాళ్ళు తెలియజేశారు. సో అయితే కీర్తి, ఇప్పుడు కొంతమంది లక్షలు భారీ స్థాయిలో 40 లక్షలు, కొంతమంది ₹1 కోటి కొంతమంది ఇలా అయితే పెట్టుబడి పెట్టారు. అసలు ఆ పేద ప్రజల దగ్గర అన్ని లక్షల రూపాయలు ఎలా వచ్చాయి అసలు? యాక్చువల్లీ వాళ్ళు చెప్తుంది అంటే ఈ ప్రశ్న అందరి దృష్టిలోనే ఉంది కాబట్టి నిన్న బాధితులు మనకి మీడియా ముఖంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు అందరూ తాండా ప్రజలు కాబట్టి వీళ్ళ దగ్గర ఇన్ని లక్షల కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పడం అందరూ కూడా అంటున్నారు కాబట్టి వాళ్ళు నిన్న క్లారిటీ ఇవ్వడం, అదేవిధంగా మనకి వాళ్ళు దానికి తాలూకా ప్రూఫ్లను కూడా మనకి చూపించడం జరిగింది. ఇదేంటంటే ఒకళ్ళ తాలూకా అమౌంట్ కాదు, ఒకళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకెవరైనా ఉన్నవాళ్ళు కానీ అదేవిధంగా బంగారం, భూములు, లోన్లు ఇలా రకరకాలుగా వాళ్ళు మనీని అంతటినీ కూడా తీసుకుని వచ్చి ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీలోని ఇన్వెస్ట్ చేయడం జరిగిందని అయితే తెలియజేశారు నిన్న. సో కీర్తి, ఇందులో కేవలం ఈ గిరిజన బిడ్డలే కాదు, ఇంకొంతమంది బాగా డబ్బున్న బడాబాబులు కూడా పెట్టుబడి పెట్టారని ఒక రూమర్ అయితే ఉంది, అది నిజమా? ఇక్కడ అయితే ఏంటంటే వాళ్ళు బడాబాబులు ఇన్వెస్ట్మెంట్ అంటే దీని వెనకాల కొంతమంది బడాబాబుల హస్తం అయితే ఉంది. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టింది అయితే లేదు, కానీ వాళ్ళు బడాబాబులు మాత్రం ఇక్కడ మధ్యలో కూర్చుని సెటిల్మెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే బాలాజీ అరెస్ట్ అనేది జరిగిందో మనకి ఒక బీఆర్ఎస్కి సంబంధించిన ఒక వ్యక్తి సూర్యాపేటలో కూర్చుని సెటిల్మెంట్స్ చేశారనే ఇన్ఫర్మేషన్ అయితే నిన్న బాధితులు మనకి తెలియజేశారు. అక్కడ కూర్చొని మీరు కనుక కేసులు పెడితే మీరు పెట్టిన డబ్బులు కూడా మీకు తిరిగి రావు, కాబట్టి మీరు కామ్గా ఉంటే మీ డబ్బులు ఎంతో కొంత మీకు తిరిగి వస్తాయని బాధితులను అయితే బెదిరించడం కూడా జరిగిందని అయితే ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది. ఓకే, రైట్ కీర్తి, థ్యాంక్ యూ. సో బాధితులను అయితే సెటిల్మెంట్లు చేసి ఏ అమౌంట్ గురించి మీరు ఏమైనా కేసులు పెడితే మీకు రావాల్సిన అమౌంట్ కూడా రాదు, సో దానికోసం మీరు సైలెంట్గా ఉంటేనే అమౌంట్ వస్తుందని కొంతమంది బెదిరింపు చర్యలు పాల్పడడం అయితే మేము చూస్తున్నాము. సో దయచేసి బాధితులందరికీ ఎవరైతే దీనిపైన గొంతెత్తుతున్నారో సో వాళ్ళు ఎవరికి భయపడకుండా నిరభ్యంతరంగా మీరు మీ పోరాటం కొనసాగిస్తే కానీ ఇలాంటి స్కామ్స్ అనేది ఆగవు. ఎందుకంటే ఇలాంటి నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి, ఎవరో ఒకరు ముందుకొచ్చి గట్టిగా నిలబడితే కానీ ఇలాంటి స్కామ్స్ అయితే ఆగవు. సో ఇలాంటి స్కామ్స్కి ప్రతి ఒక్కరూ కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.